డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో అంటే చాలా వరకు అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కానీ ఇంకొకటి కానీ మనుషులంతా అంటే యాంగ్జైటీ ఏదో తెలియని నాకేదో జరుగుతుంది ఏమో అయిపోతున్నా నేను ఆ, అని ఒక టెన్షన్ పడ్డం కానీ అది ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరుగుతుంది. అది ఆడవారిలో కానీ మగవారిలో కానీ దీనికి కారణాలు ఏమంటారు అసలు? యాంగ్జైటీ అనేది భయం కదా, ఏదో అయిపోతుంది అనేది భయం. అవును. ఏమైపోతుంది అంటే ఇంకా నాకు జాబ్ ఉంటుందా లేదా, లేదా ఇంకా నేను బ్రతికుంటానా లేదా, అవును. నేను ఫ్లైట్లో వెళ్తున్నా అంటే ఫ్లైట్ కూలిపోతుందేమో, ఈ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అవును. ఆఫీస్లోకి వెళ్తుంటే ఇంకా ఈ పని సరిగా అవ్వకపోతే బాస్ తీసేస్తారేమో, లేదా ఇంకా క్లయింట్ నుంచి ఇట్లు పడతాయేమో, అవును. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆడవాళ్ళ ఇంకా భర్త ఏమంటారు, అత్తగారు ఏమంటారు, ఇట్లాగా ఇవి ఉంటాయి వాళ్ళకి. ప్రతిసారి మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు మీ ఆలోచనలకి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే ఏమైనా ప్యానిక్ అవుతున్నప్పుడు మీ బాడీలో ఉండే అడ్రినల్ గ్లాండ్ నుంచి అడ్రినల్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఫియర్ ఆఫ్ రైట్ హార్మోన్ అంటాం. ఓకే. అట్లానే మీ మూడ్ ఎన్హాన్సర్స్, సెరటోనిన్ హార్మోన్ కానీ, డోపమైన్ హార్మోన్స్ అని కానీ, ఇలా చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి బాడీలో. సో ఇవి మాటిమాటికి ఉత్పత్తి అవుతుంటాయి. వాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత తగ్గుతాయి అవి. కానీ రోజు ఆందోళన పడే వాళ్ళకి అది తగ్గే అవకాశమే ఉండదు. సో ఒక హార్మోన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇతర హార్మోన్స్ తగ్గుతాయి మనకి. ఓకే. సో అట్లాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ యాంగ్జైటీ పొందే వాళ్ళకి థైరాయిడ్ రావటం కానీ, లేకపోతే ఇంకా డయాబెటీస్ రావటం కానీ, ఇన్సోమ్నియా అటువంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్సోమ్నియా అంటే నిద్రలేనితనం, ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ ఒకవేళ ఎక్కువ ఆందోళన పడుతున్నారు అంటే కనుక ఫస్ట్ ట్రై అండ్ ప్రాక్టీస్ మెడిటేషన్, సో దట్ మీ బాడీ కొంచెం శాంతించడానికి ట్రై చేస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్ మైండ్ఫుల్నెస్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువ చేసుకోండి. అంటే ఇంకా ఎక్కువగా పాజిటివ్ థాట్స్ పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. కోపము చిరాకు వచ్చినప్పుడు టేక్ డీప్ బ్రెత్స్, కొంచెం డీప్ బ్రెత్స్ తీసుకుని స్లో బ్రీతింగ్ చేసుకోండి. ఇటువంటి టిప్స్ పాటించండి. అయినా ప్రాబ్లం తగ్గట్లేదు, ఎక్కువ యాంగ్జైటీ ఉంది, నెగిటివ్గా ఆలోచనలు ఉన్నాయంటే కనుక విజిట్ యువర్ హోమియోపతిక్ డాక్టర్. మీకు ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఎందువల్ల ఫీల్ అవుతున్నారు, అటువంటివన్నీ కనుక్కొని మీకు హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారు. దాంతో మీ ఆందోళనని తగ్గించుకోవచ్చు న్యాచురల్గా.